దేవుడు ఆలకిస్తాడన్న దాని గురించి తెలుసుకుందామండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ విధంగా ఎలా చేయాలి అన్న దాని ద్వారా ఈ రోజు బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకుందామండి. యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనమండి. యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రియులారా, మీరు విశ్వసించి మీరు ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే మీ ప్రార్థన దేవుడు అంటాడు. ముందుగా నీలో విశ్వాసం అనేది ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసపూరితమైన ప్రార్థన చేయాలి. తర్వాత చెప్తున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. అతి పరిశుద్ధుడు అంటే ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు అనే బండ మీద నీవు పునాది వేసుకోవాలి. ఎటువంటి విధముగా పునాది వేసుకోవాలంటే విశ్వాసముతో క్రీస్తు అనే బండ మీద, అతి పరిశుద్ధమైన క్రీస్తు అనే బండ మీద నీవు పునాది వేసుకుని ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యోధా గారు ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించి, మీరు ఫస్ట్ విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ప్రభుని ఎవ్వరూ చూడలేరని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ప్రార్థన చేయాలన్నా సరే మీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసపూరితమైన ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు మోకరించినప్పుడు, నీవు దేవునితో ముఖాముఖిగా ప్రార్థించినప్పుడు విశ్వాసము నీలో, ముందుగా మెయిన్ పాయింట్ విశ్వాసముతో కూడిన ప్రార్థన నీలో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసముతో ప్రార్థన చేసి అతి పరిశుద్ధమైన క్రీస్తు అనే బండ మీద నీ పునాది వేసుకుని ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు. నీవు అనాలోచనతో ప్రార్థన చేసే దానిలో ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ ప్రార్థన ఎప్పుడైనా సరే దేవునికి చేరాలి అంటే నీవు మోకాళ్ళ మీద ఉండి విశ్వసించాలి. విశ్వాసముతో నా దేవుడు నాకు కార్యాన్ని జరిగిస్తాడు, నాకు కార్యాన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కార్యాలు జరిగిస్తాడని నువ్వు విశ్వాసముతో క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవాలని యోధా గారు ప్రయత్నిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మీ పునాది వేసుకుని మీ ఆత్మను విశ్వసించి నీ ఆత్మను క్రీస్తు మీద కట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు బండగా ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద నీ పునాదికి వేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే క్రీస్తు అనే బండ మీద ఏ ఒక్కరు విశ్వాసం ఉంచుతలేదు ప్రియమైన దేవుని పిల్లలు. నీ ప్రార్థనా స్థితి క్రీస్తు అనే బండ మీద ఉండలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు ఒకసారి నీకు నువ్వు నీ అంతరాత్మను పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు అనే బండ మీద నీ పునాది ఉందా, లేక అవిశ్వాసురాలుగా